హాయ్ అండి సతీష్. ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మొత్తం ఈ మెగా చీఫ్ రోహిణి ఎట్లా అయింది, ఎన్ని టాస్క్లు అయ్యాయి, ఏ టాస్క్లో ఎవరు ఏ పొజిషన్లో నిలిచి ఎన్ని పాయింట్లు సంపాదించుకున్నారు అన్ని డెప్త్గా చెప్పబోతున్నా. అట్లాగే ఇంకోటి ఏంటంటే గౌతమ్ కృష్ణ ఆ టాస్క్లో ఎంత అన్ఫైర్గా చేసేసాడు, ఎంత దారుణాన్ని కొడిగెట్టాడు, ఎంత దారుణంగా డెసిషన్ తీసుకున్నాడు అని బురద జల్లుతున్నారు సోషల్ మీడియాలో. అట్లాగే పిఆర్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు. అసలు ఎంతకంటే ఫెయిర్గా ఎవరు చేయలేరు అనే మాదిరిగా ఆయన అంత 100% 200% అని కూడా చెప్పొచ్చు, అంత పర్ఫెక్ట్గా ఆ డైస్ వేసే టాస్క్లో సంచాలకుగా చేస్తే బురద జల్లుతూ ఉన్నారు వీళ్ళు. మరి దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. సరే, జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే న్యూస్ బాల్లో ఈ రోహిణి వర్సెస్ విష్ణుప్రియ గొడవకు సంబంధించి కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తా, అది చూడని వాళ్ళు చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అట్లాగే ఈ ఓవరాల్గా ఆటో టాస్క్ కూడా ఎట్లా జరిగింది ఏంటి అనేది మరొక వీడియో కూడా అప్లోడ్ చేస్తా. అలాగే ఓటింగ్ కూడా మిస్ కాకండి. 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ కూడా వస్తుంది. అలాగే లైక్స్ కూడా చేస్తే ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది. ఇక రోప్ టాస్క్లో చూసాం కదా, పాయింట్లు వచ్చే ఎవరికి, రోహిణికి టేస్టీ తేజకేమో 50 పాయింట్లు, అట్లాగే రోహిణికేమో 40, అట్లాగే పృథ్వీకి 30, యష్మికి 20, విష్ణుప్రియకి 10 పాయింట్లు వచ్చాయి కదా. తర్వాత ఇప్పుడు ఆటో టాస్క్ అయింది. ఆటో టాస్క్లో ఫస్ట్ తేజని బయటికి నెట్టేశారు కనుక ఆయనకి 10 పాయింట్లు వస్తే, రోహిణికేమో 20 పాయింట్లు, 2 ప్లేస్లో ఆమె నెట్టేశారు, 3 ప్లేస్లో యష్మిని నెట్టేశారు, ఆమెకేమో 30. అట్లాగే విష్ణుప్రియ 4th నెట్టేస్తే ఆమెకి 40. ఫైనల్గా ఉన్న పృథ్వీరాజ్కేమో 50 పాయింట్లు ఎట్లా వచ్చాయి. సో ఈ 2 టాస్కులు పాయింట్లు కలిపాక ఇంకొక 3వ టాస్క్, ఆ తర్వాత ఇంకా 4వ టాస్క్, మొత్తం 4 టాస్కులు అయితే అయ్యాయి ఈ మెగా చీఫ్ సెలక్షన్ కోసం. నేను మార్నింగ్ వీడియో పెట్టా కదా, అది చూసిన వాళ్ళు కూడా ఒకసారి మెసేజ్ పెట్టండి ఎవరెవరు చూసారు ఏంటనేది. అట్లాగే ఇప్పుడు 2 టాస్కుల తర్వాత రోప్ టాస్క్, ఆటో టాస్క్ తర్వాత పాయింట్లు చూసుకుంటే పృథ్వీకేమో 80, తేజకి 60, రోహిణికి 60, విష్ణుకి 50, యష్మికి 50 ఇట్లా వస్తాయి. ఆ తర్వాత 3వ టాస్క్ ఏంటంటే నాకున్న అప్డేట్ ప్రకారం ఒక గ్లాస్లో వాటర్ నింపాలంట, తిరుగుతూ వచ్చి ఆ బ్యాలెన్సింగ్ వాటర్ అయితే అందులో పోసి అట్లా చేయాల్సి ఉంటుందంట టాస్క్. ఈ టాస్క్లో మరి ఎవరికి ఎన్ని పాయింట్లు వచ్చాయంటే ఫస్ట్ అవుట్ అయిపోయిందేమో యష్మి, ఆమె కేవలం 10 పాయింట్స్ వస్తే. ఆమె తర్వాత విష్ణుప్రియ అవుట్ అయిపోతుంది, ఆవిడకేమో 20 పాయింట్స్ వస్తాయి. తర్వాత 3వ ప్లేస్లో టేస్టీ తేజ అవుట్ అయిపోతే 30 పాయింట్స్ వస్తాయి. 4th ప్లేస్లో పృథ్వీ అవుట్ అయిపోతుంది, 40 పాయింట్స్ వస్తాయి. ఫైనల్గా ఈ వాటర్ పోసుకునే తిరుగుతూ చేసే ఈ టాస్క్లో వాటర్ ఫిల్ చేయాలనే నింపాల టాస్క్లో రోహిణి విన్ అవుతుంది, ఆమెకైతే 50 పాయింట్లు వస్తాయి. అంటే ఇక్కడ కేవలం అదృష్టమే కాదు, కష్టాన్ని కూడా నమ్ముకునే ముందుకు పోతాను ఈ టాస్క్లు బ్యాలెన్సింగ్ చేసుకుంటానేది అర్థమవుతుంది. సో ఈ 3 టాస్కుల తర్వాత ఎవరి స్కోర్లు ఎట్లా ఉన్నాయనే దాన్ని బట్టి ఇక ఫైనల్ టాస్క్ అయితే 4th రౌండ్ ఫైనల్ మెగా చీఫ్ టాస్క్ అయితే డిసైడ్ చేసేది బిగ్ బాస్. మరి ఈ 3 టాస్కుల తర్వాత ఎట్లా స్కోర్ అంటే టాప్ స్కోర్లో నిలిచింది పృథ్వీరాజ్ 120 పాయింట్స్తో జెండా ఎగరేశాడు. 2వ ప్లేస్లో రోహిణి 110, కేవలం 10 పాయింట్ల డిఫరెన్స్ ఉంటే. 3వ ప్లేస్లో టేస్టీ తేజ 90 పాయింట్లతో ఉన్నాడు. ఇక విష్ణుప్రియ 4th ప్లేస్లో 70 పాయింట్లు, అట్లాగే యష్మి ఏమో 60 పాయింట్లతో ఇట్లా ఉంటారు. సో ఇక లాస్ట్లో ఉన్న ఇద్దరిని అంటే 60 పాయింట్లతో యష్మి, 70 పాయింట్లతో ఉన్న విష్ణుప్రియని తప్పించేసి హైయెస్ట్ స్కోర్ ఉన్న 90తో తేజ, 110తో రోహిణి, 120తో పృథ్వీ ఉన్న ఈ ముగ్గురికి కలిపి ఫైనల్ టాస్క్ అదే మెగా చీఫ్ని డిసైడ్ చేసే టాస్క్. ఆ టాస్క్ ఏంటంటే బ్యాలెన్సింగ్ టాస్క్. ఇది వీళ్ళ ముగ్గురు మధ్య జరుగుద్ది. ఇది ఎట్లా ఉంటుందంటే ఈ టాస్క్ అంటే ఒక కర్ర చివరన 2వ వైపు ఒక కుండ, అందులో ఇసుక ఉంటుందంట, ఒక లెగ్ ఒక బల్లపై ఉంటుంది, దానిపై నిలబడి బ్యాలెన్సింగ్ చేయాలంట. అంటే ఎట్లా నాకు పర్ఫెక్షన్ అప్డేట్ టాస్క్ ఈ నేచర్ ఉంటుంది, బట్ ఎలా ఏంటి అనేది కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉన్నా సరే ఆ కర్ర, ఆ కుండ, అందులో ఇసుక, వీళ్ళేమో ఒక కాళ్ళు బల్ల ఉండి దాని మీద ఒక కాలుపై నిలబడి ఇట్లా సంథింగ్ బ్యాలెన్స్ అయితే చేసుకుని ఏదో బ్యాలెన్సింగ్ టాస్క్ మొత్తానికి. మరి ఇందులో మంచి ఫైట్, మంచి క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్గా సాగిద్ది. ఫిజికల్తో పాటు ఫోకస్ అంతా మిస్ కాకుండా చాలా జాగ్రత్తగా ఆడుకోవాల్సిన టాస్క్. మరి ఇందులో ఫస్ట్ అయితే టేస్టీ తేజ అవుట్ అయిపోతాడు. ఇక పృథ్వీ, రోహిణి ఉంటారు కదా, వాళ్ళిద్దరిలో జస్ట్ సెకండ్స్ గ్యాప్లో రోహిణియే ఫైనల్గా గెలుస్తుందంట. పృథ్వీ బ్యాలెన్స్ తప్పిన కొద్ది సెకండ్స్లోనే రోహిణి కూడా బ్యాలెన్స్ తప్పి ఫైనల్గా ఆమె అయితే విన్నర్ అయితే అవుతుంది. మొత్తానికి పృథ్వీ లాంటి బలమైన కంటెస్టెంట్ మీద గెలవడం అంటే ఫిజికల్గా ఆయన అసలు నాకంటే ఎవరు లేరు అని బిర్ర వేగుతూ ఉంటాడు కదా, ఈవెన్ కూడా చాలా తక్కువగా చులకనగా చూశాడు. పైగా ఈ ఆటో టాస్క్ అయిపోయిన తర్వాత ఆయన యాటిట్యూడ్ చూస్తే గెలిస్తే గెలవచ్చు కానీ అహంకారం పనికిరాదు, గర్వం పనికిరాదు, అదంతా చాలా ఎక్కువ చేశాడు, అయితే చేశాడు. మిమ్మల్ని అందరినీ తోసేసా, ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఇది ఆటో నాది, ఈ బిగ్ బాస్ నాది మాదిరిగా చాలా అయితే చేశాడు. సో మరి ఇప్పుడు ఈవిడ ఇంకెంత చెయ్యాలి అతి, మరి అవే తగ్గించుకోవాలి. ఒకరు గెలుపుస్తారు, ఒకరు ఓడిపోతారు. మరి ఇక్కడైతే ఫైనల్గా ఈవిడ గెలిచింది. మరి ఇక్కడ ఈవిడ గెలిచిన తర్వాత ఈ టాస్క్ కూడా ఎట్లా అంటే మొన్న హరితేజ అండ్ మెహబూబ్ ఆడారు కదా, ఆ బ్యాలెన్సింగ్ టాస్క్ కప్పు శాస్త్ర జస్ట్
హరితేజ పడిపోయిన విత్ ఇన్ సెకండ్స్లో మెహబూబ్ పడిపోయారు కదా, అట్లా కూడా ఈ టాస్క్ కూడా లాస్ట్లో ఆవిడ గెలుస్తాడు. మరి గెలిచిన తర్వాత పృథ్వీ మరి ఎంత ఓవర్ యాక్షన్ చేశాడు కాబట్టి అప్పుడు ఆయన రియాక్షన్ అంటే చూడాలి. ఆయనకంటే ముందు ఇక్కడ విష్ణుప్రియ ఫేస్ ఫీలింగ్స్ ఎంతమంది చూడాలనుకుంటున్నారో, తన పృథ్వీరాజా ఓడిపోయిన తర్వాత అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఆటో టాస్క్లో వాళ్ళిద్దరు నెక్స్ట్ లెవెల్ గొడవ అయింది కనుక ఆ టాస్క్ ఓవరాల్గా ఎట్లా అయ్యింది ఏంటనుకో మరొక వీడియో అప్లోడ్ చేస్తా. ఈ వీడియో ఎంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ కూడా చేయండి. మరి మీకేమనిపించిందో మెసేజ్ పెట్టండి. అట్లాగే ఈ టాస్కులు ఫైనల్గా ఆవిడైతే అయింది లాస్ట్ మెగా చీఫ్ చాలా లక్కీ అనే చెప్పాలి. లక్తో పాటు అదృష్టం కూడా. మరి ఆవిడ గెలుచుకున్న టాస్కులే కదా, 2 టాస్కులు కూడా మంచి స్కోరే చేసింది కదా. ఆ వాటర్ టాస్క్లో నిలిచింది, ఈ టాస్కులు 2 టాస్కులు గెలిచింది. అంతకుముందు హాట్ టాస్కులు బలం అక్కడ కూడా తేజస్ సహకారం పూర్తిగా లేకపోవడం వల్ల డిఫెండ్ మోడ్లోకి పోయాడు తప్ప అటాక్ మోడ్లోకి పోకపోవడం వల్ల అట్లా అయింది. సో అది ఇంకోటి ఏంటి, గౌతమ్ కృష్ణ గురించి మేము చెప్పాలి. ఆ లిప్స్టిక్ ఏది డయస్ వేసే టాస్క్లో ఆయన ఎంత పక్కగా 100% చేశాడంటే, నాకు కూడా ఇన్స్టాలో చాలా మంది వీడియోస్ పెడతా ఉన్నారు, ఆ ఫొటోస్ పెడతా ఉన్నారు, దీని గురించి పూర్తిగా మళ్ళీ చేయండి అని కూడా కోరుతా ఉన్నారు, అడుగుతా ఉన్నారు. ఆయన డైస్ 6 ఉంటే ఒకటి బ్లాక్ చేసేసి మిగతా 5 దిక్కులు 5 పేర్లు వై యష్మి, పి పృథ్వీ, ఆర్ రోహిణి, ఇంకెవరు విష్ణుప్రియ, వి టేస్ట్ తేజట్టి, అట్లా ఎవడ రోహిణి దగ్గర లిప్స్టిక్ తీసుకొని ఆ ఇంగ్లీష్ లెటర్స్ కూడా రాసి పర్ఫెక్ట్గా ప్యూర్లీ ఇది అదృష్టం మీద కూడా మీ లక్ ఫేవర్ కూడా చేస్తుంది, ఇందులో పార్షియాలిటీ లేదు, ఫెయిర్గా అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చేద్దామని అంత పర్ఫెక్ట్గా ఆ టాస్క్ అయితే ఆడించాడు సంచాలక్గా. దాంతోపాటు ఏంటి, ఇంకా అందులో అనుమానమే లేకపోయా. ఇప్పుడు దానికోసం అందరూ కూడా అప్రిషియేట్ చేశారు ఆయనకి. అయితే ఇతడు అందరికీ ఈక్వల్గా అవకాశాలు ఇద్దని చెప్పడంతో నిఖిల్, నబిల్, ఎవరావిడ యష్మి, పృథ్వీ అందరూ అప్రిషియేట్ చేశారు, బాగా చేశాడు, అసలు ఏమాత్రం మాట పడకుండా చేశాడు, చాలా చక్కగా హ్యాండిల్ చేశాడని చెప్పాడు. అయితే దీన్ని కావాలని పిఆర్ అయితే విపరీతంగా బురద జల్లేసి ఆయన గ్రూప్ గేమ్ను హైలైట్ చేస్తున్నాడు, ఎలివేషన్ చేస్తున్నాడు అని చెప్పేసి దీనికి మళ్ళీ కన్నడ వెర్సెస్ తెలుగు అని చెప్పేసి లేనిపోని బురదంతా జల్లి చూస్తే అసలు ఎంతకు తెగించారా ఆయన ఆడియన్స్ అని మరి అంత మ్యానిపులేట్ చేసేద్దాం, ఇన్ఫ్లుయెన్స్ చేసేద్దామని చూస్తున్నారేంటి. లైవ్ ఎవరో ఒక దగ్గర అక్కడ మిస్ అయినా సరే ఎపిసోడ్లో చూపిస్తారంటే ఈ ఎపిసోడ్లో మెయిన్ కీలకమైన సిచ్యువేషన్స్ సీన్స్ అన్ని లేపేస్తూ ఉంటే ఇలాగే అనుకుంటారు. సో లైవ్ చూడడం వల్ల ఆ బిట్స్ కూడా షేర్ చేయడం వల్ల సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. అంటే ఏం చేద్దామని కంప్లీట్ గౌతమ్ని తొక్కేద్దామని, అతనికి ఎలివేషన్ రావాల్సిన ఎపిసోడ్లో ఉంది, పెట్టాల్సింది మెయిన్. చాలా మంది లైవ్ మిస్ అవ్వచ్చు, వాళ్ళు ప్రొఫెషనల్గా ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇంట్లో హౌస్ వైఫ్స్, వాళ్ళందరూ పనులు, కాస్త రెస్ట్ తీసుకోవడం, ఆఫ్టర్నూన్ ఇట్లా రకరకాల ఈవినింగ్ టైంలో పనులు, వంటలు, పిల్లలు ఇవన్నింటితో. బట్ ఎపిసోడ్ అయితే అందరూ మ్యాక్సిమం చూస్తారు కదా, అలాంటి దశలో లేపేస్తే ఇంకా అంతకుముందు ఏమీ జరగనట్టుగా ఇతను నిజంగా గ్రూప్ గేమ్ ఆడేశాడు, ర్యాట్కి సపోర్ట్ చేసేసాడు, ఇది కాదా గ్రూప్ గేమ్ అని గోబెల్స్ ప్రచారం అంటారు, అట్లా చేస్తా బురద జల్లుతూ ఉన్నారు. వాళ్ళ టీం అంతా మెచ్చుకున్నారు, వేలెత్తి చూపడానికి లేకుండా భలే చేశాడు, ప్యూర్లీ మన అదృష్టం మీద బేస్ అయ్యేటట్టు చేసేసాడు. ఆ లిప్స్టిక్తో రాసి ఒకటి బ్లాక్ చేసేసి మిగతా 5ంటికి 5 రేసుడు మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి లేక చెబితే అక్కడ ఫిజికల్గా వాళ్ళు వేలాడుతూ ఉండాలి, అట్ ది సేమ్ టైం ముందు అదృష్టం, దాన్ని బట్టి డిపెండ్ చేస్తే ఎంత బురద జల్లాలో అంతా చేస్తున్నారు. పైగా అతను కూడా ఫుల్ క్యాలిక్యులేషన్స్తో క్లియర్గా ఉన్నాడు టీ షర్ట్ల టాస్క్ నుంచి కూడా. ఏమని మెగా చీఫ్ ఆయన ఫస్ట్ విష్ణుప్రియని తప్పించేస్తానని కూడా చెప్పాడు, కానీ ఆవిడ పడలా, ఇక్కడ పడింది. అలాగే చీఫ్ మెగా చీఫ్ ఫస్ట్ ప్రయారిటీ అయిన వాళ్ళకి చెయ్యను, అవన వాళ్ళకి సపోర్ట్ చేస్తా, నిఖిల్కి కూడా సపోర్ట్ చేస్తానని చెప్పేసాడు, ప్రొటెక్ట్ చేస్తానని చెప్పాడు, డ్యామేజ్ కూడా చేయలే. నిఖిల్ మళ్ళీ ఇన్ టీ షర్ట్ కూడా చించాడు, ఇట్లాగా చేసుకుంటూ వచ్చాడు. తర్వాత చీఫ్ అయిన వాళ్ళు ఎవరు యష్మిని తెప్పించేద్దా, ఇట్లా క్యాలిక్యులేషన్స్తో పర్ఫెక్ట్గా చేస్తే దీనికి ఎంత జల్లాలో అంత చేస్తా ఉన్నారే. అట్టగా ప్రేరణ ఎపిసోడ్లో ఒక్క ముక్క మాత్రం చూపించారే. మరి గౌతమ్ కృష్ణ ఎంత ఫెయిర్గా చేశాడు, వాళ్ళు అంత అప్రిషియేట్ చేశారు. నిఖిల్, నబిల్, పృథ్వీ, యష్మి అందరూ కూడా పర్ఫెక్ట్గా చేశాడు, మన అదృష్టానికి వదిలేశాడు, ఇంక తిరగలేదు. ఆ ఒక్క ముక్క కూడా చూపకుండా ప్రేరణ ఇది గ్రూప్ గేమ్ కాదా, ఆ ఒక్క మాట ఎందుకు చూపించాడు. నిండా అయితే ఇది ఎంత 5 సెకండ్స్ కూడా ఉండదేమో, ఇది గ్రూప్ గేమ్ కాదా, ఎంతది 3 సెకండ్స్ ఉంటుందా, ఆ ఒక్క ముక్క చూపిస్తా అంటే ఇది గ్రూప్ గేమా అని పోర్ట్రే చేయడానికి హైలైట్. నబీల్కి మరి విషయం తెలిసినప్పుడు ఆయన కూడా మౌనంగా ఎందుకున్నాడు అర్థం కాదు. మౌనంగా ఉండడంతో పాటు లాస్ట్లో అయ్యుండ చల్లకు ఒక పెదవి కూడా విరిచాడు, అంటే ప్రేరణకు సపోర్ట్ చేసినట్టు వచ్చింది. మరి తెల్లారులేసి ఏం చెబుతున్నాడు ఆయన నోడుతున్న మళ్ళీ నబీల్ అక్కడ చెప్పొచ్చు కదా, ఇది ఎట్టా గ్రూప్ గేమ్ అయితే మన కళ్ళ ముందే కదా చేశాడు, ఎంతలా చేశాడు, మరి ఇది ఎట్లా అవుతుందని చెప్పొచ్చు కదా. మరి ఆవిడ చూడలేదా, పోనీ ఒకసారి అంటే చూడకపోవచ్చు, ఓవరాల్గా చూసింది కదా సినారియో మొత్తం, వై పడిందా, పీ పడిందా, టీ పడిందా అని. మరి ఆవిడ ఎట్లా ఆ మాట అంటుంది, దాన్ని మాత్రం ఎందుకు హైలైట్ చేశాడు అంటే గౌతమ్ని తొక్కేయాలనే ప్లానా. క్లియర్గా అర్థమవుతుంది కదా ఇక్కడ ఎపిసోడ్లో ఒక 5 సెకండ్స్ 3 సెకండ్స్ ఆవిడ మాట, ఆ నబిల్ రియాక్షన్, కాకపోతే మళ్ళీ అన్ని బయటపడతాయి కదా. ఇప్పుడు మళ్ళీ చచ్చినట్టుగా లైవ్లో కూడా చూపించే పరిస్థితి వచ్చింది. అలాగే విష్ణుప్రియ వచ్చి మళ్ళీ తర్వాత వచ్చి వాళ్ళ గెలుపును కూడా తక్కువ చేసి తేజ, రోహిణి భలే లక్కీగా గెలిచేశారు మీరు అండో, ఆ బిట్టి కూడా వైరల్. అంటే గెలుపును కూడా ఓర్వలేవా, తట్టుకోలేవా, భరించలేవా, వాళ్ళ గెలుపుని భలే లక్కీగా గెలిచేశారంటే నువ్వు మరి అప్పుడు మిరపకాయల దండలు, బంతిపూల దండలు నువ్వేటా గెలిచేసావు, షార్ట్ కట్లో గెలిచేలా.
మరి వాళ్ళు కూడా అలాగే వచ్చి ఎకిల్ చేశారా, ఎగతాలు చేశారా, నువ్వే భలే గెలిచేసావులే, నువ్వు కూడా మెగా చీఫ్ అయిపోవడం ఏంటి నాన్నారా? సో ఇవే కరెక్ట్ కాదు కదా. ఇట్లా గెలిచిన ఆనందం కూడా లేకుండా ఈవిడ జలస్ ఫీల్ అవ్వడం. అట్లాగే ఇంకోటి ఏంటి, ఇవాళ ఇంకొక ఎగ్జాంపుల్, ఇప్పుడు మళ్ళీ టాపిక్ వచ్చింది, ఇందాక చెప్పే కదా, ఈ ఆటో టాస్క్లు ఆయన గెలిచేశాక తెగ హడావిడి చేశాడు. ఇది నా ఆటో అంటే పాప టేస్ట్ తేజ, రోహిణి, యష్మి వాళ్ళందరూ ఓడిపోయిన బాధలో ఉంటే ఎద్దు పుండు కాకి నొప్పినట్టుగా వాళ్ళని ఇంకా మరి ఎగతాళి చేసినట్టుగా ఇది నా ఆటో, ఇది నా అడ్డ, నేనే గెలిచేసా అని ఓవర్ యాక్షన్ చాలా చేశాడు అక్కడ యాటిట్యూడ్. ఆ తరువాత ఎంత పరాభవం ఎదుర్కోవాల్సి వచ్చిందో, గుణపాలు లాంటి గోటాలంటగా 2 టాస్కుల తర్వాత వాటర్ టాస్క్లో, అట్లాగే ఇంకొకటి ఏంటిది ఆ బ్యాలెన్సింగ్ టాస్క్, ఆ 2 టాస్కుల్లో కూడా రోహిణి మామూలు ఫైట్ కాదు, చుక్కలు చూపించే ఫైట్ ఏది ఇచ్చింది. ఆ గ్లాస్ టాస్క్లో కూడా ఆవిడే తిరుగుతూ వాటర్ పోస దగ్గర ఫైనల్గా పృథ్వీ కంటే డామినేషన్తో ఆవిడే గెలిచింది. అట్లాగే ఈ తర్వాత ఈ బ్యాలెన్సింగ్ టాస్కులు లాస్ట్లో ఉండేటప్పుడు కూడా ఆయన మీద గెలిచింది. మరి 2 టాస్కులు ఆవిడ గెలిచింది. ఆవిడ ఎంత విర్రవీగా అహంకారంతో తల బిరుసు చూపించాలి. సో దీన్నే గెలుపోటములు సహజం. గెలుపు వచ్చినా ఓటమి వచ్చినా ఒకేలాగా తీసుకోవాలి తప్ప, మనం గెలిస్తే విర్రవీగిపోయి అహంకారంతో ఓవర్ యాక్షన్ చేసేసి, యాటిట్యూడ్ చేసేసి చూపేసి ఆ తర్వాత మళ్ళీ మనం ఓడిపోయేసరికి తలదించుకుని వెళ్ళిపోతే, ఇప్పుడు ఆవిడ ముందు ఆయన ఎట్లా మరి హ్యాండిల్ చేస్తారో చూడాలి ఆ విషయం కూడా. అలాగే అయితే మళ్ళీ ఏంటి, ఇప్పుడు గౌతమ్ గురించి చెబుతున్నా కదా, మళ్ళీ ఈవిడ ఓవర్ యాక్షన్ చేయడం వల్ల అక్కడ గెలిచేస్తారన్నది ఇది పోయింది మళ్ళీ టాపిక్. సరే, యష్మి పృథ్వీ కూడా డిస్కషన్ చేసేటప్పుడు, అరే ఆ డైస్ అయితే కంప్లీట్గా లక్కీ మీద ఆధారపడి ఉందిరా, నేమ్స్ రాసేసాడరా అని కూడా ఆ పృథ్వీ అండ్ యష్మి కూడా మాట్లాడుకున్నారు. ఏం చేయలేని పరిస్థితి, అంత పర్ఫెక్ట్గా 100% సంచాలక్ కంటే ఎలా చేయాలి అని ఒక బెంచ్ మార్క్ సెట్ చేసినట్టు చేస్తే, దాని మీద కూడా బురద చల్లేసి బ్యాడ్ చేసేద్దామని చెప్పేసి ఎట్లా ఇది మరి, ఇది కాదా? సరే, మెసేజ్ కూడా పెట్టండి దీని గురించి కూడా. అట్లాగే ఇంకోటి ఏంటి, యష్మి నబీల్, సరే నబీల్ అక్కడ ప్రేరణ అడిగేటప్పుడు ఏం చెప్పలేదు, సైలెంట్గా ఉన్నాడు, మనకి ఎపిసోడ్ ఆ బిట్టే చూపించాడు, అట్లా కరెక్ట్ అయ్యి ఉండొచ్చు అని లెక్క పెదవి విరిచాడు. బట్ తర్వాత మళ్ళీ ఏంటి, ఆయన నోటితో ఆయనే మెచ్చుకుంటా మార్నింగ్ యష్మితో కూడా లైవ్లో అంటున్నాడు. వాస్తవానికి టాస్క్ డైస్ వేసే టాస్క్, ఆ టాస్క్ ఖచ్చితంగా గౌతమ్కే బిగ్ బాస్ పెట్టాడు, ఎలా డీల్ చేస్తాడని లెక్క. ఎందుకంటే గ్రూపిజం అన్నాడు కాబట్టి ఎలా చేస్తాడంటే భలే పెట్టాడు ఆయన గౌతమ్ కృష్ణ అని చెప్పేసి వైసీపీ అట్లా రాయకుండా ఉంటుంటే పెద్ద లొల్లి అయ్యి ఉండేది, ఎందుకోసం, ఎట్లా, నువ్వు ఎవరికి తీసావు, ఎందుకు తీసావు అని. సో ఆ లొల్లి లేకుండా భలే హ్యాండిల్ చేసాడు. అప్పుడు నబీల్ ఒప్పుకుంటాడు. ఇదే మాట అక్కడ ఎందుకు చెప్పలేదో నాకు అర్థం కాలే. మరి ప్రేరణతో ఆవిడ వచ్చి ఇది గ్రూపిజం కాదా అని అడిగిపోతే, అలాగే యష్మి కూడా ఒప్పుకుంది. ఇక్కడ భయపడ్డాకి ఇంకేం మాట్లాడలేకపోయాం, యష్మి పడింది, నేను తప్పుకోవాలి, ఇంకేం మాట్లాడలేకపోయా, ప్యూర్లీ లక్ బేస్డ్ అయిపోయిందని చెప్పి ఇక్కడ నబీల్తో చెబుతుంది, అక్కడ ఆయనతో పృథ్వీతో చెబుతుంది, అందరితో డిస్కషన్ చేస్తున్నారు. అయితే పృథ్వీ కూడా ఇంకా ఇలా స్వింగ్ చేసుకుంటూ పైకి విష్ణు బ్లాక్ మీదకి వెళ్ళొచ్చు, ఎట్ట వెళ్ళొచ్చు, అటు వెళ్ళొచ్చు, ఇటు వెళ్ళొచ్చు అని మాట్లాడుకున్నారు. కానీ ఓవరాల్గా వాళ్ళకి విషయం అయితే అర్థమయ్యింది, అట్లా చేశాడు, అంత పర్ఫెక్ట్గా చేశాడని. సో ఇది మాత్రం హౌస్ మేట్స్కి అర్థమైన, బయట ఉండే వాళ్ళు మాత్రం చాలా 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 దుష్ప్రచారం అయితే చేస్తా, బురద జల్లి ఏదో చేద్దామని తిమ్మిని బొమ్మని చేద్దాం అనుకుంటున్నారు. మరి మీకేమనిపించింది ఓవరాల్గా అనాలిసిస్? మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆటో టాస్క్ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ ఓటింగ్ అనాలిసిస్ కూడా ఈ న్యూస్ బోర్డ్లో ఒక వీడియో, జర్నలిస్ట్ హదీస్లో ఒక వీడియో అలా అప్లోడ్ అయితే ఉంటాయి, 2 ఒకే దీంట్లో కాకుండా. సో 2 సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.